స్వాములకు స్వామి శరణం. సో నేను మొన్న వీడియో చేశాను కదా, లోకవీరం చెప్పే విధానం మరియు అయ్యప్ప క్షమాపణ అడిగే విధానం. చాలామందికి నచ్చింది ఆ విధానం. కొంతమందికి నాకు కూడా సలహా ఇచ్చారు, స్వామి నేను కూడా నేర్చుకుంటాను, ఎందుకంటే నాకు పెద్దగా తెలియదు, తెలిసిన విషయాలే మాత్రం చెప్తాను, తెలియని తెలుసుకుంటాను కూడా, ఎప్పుడు ఇబ్బంది పడను. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, అయ్యప్ప దీక్ష చేస్తున్నాం కదా, మరి ఈ దీక్షలో చేయవలసిన పనులు చాలామంది చెప్పారు, మరి చేయకూడని పనులు ఏంటి స్వామి అంటే అవి కూడా మీకు చాలా తెలుసు, కానీ నేను ఇంకా కొన్ని క్లారిటీగా గమనించిన విషయాలు చెప్తాను ఈరోజు. అలాగే దానికి ముందు అసలు దీక్ష తీసుకున్నాక ఈ దీక్షలో డైలీ ఏం చేస్తాం మేము? అయ్యప్ప మాల వేసుకొని బట్టలు వేసుకొని తిరుగుతామా? మరి ఏం చేస్తాం అది ఎవరికి తెలియదు. మేము బట్టలు వేసుకొని బయట కనపడైతే తెలుస్తుంది తప్ప అసలు దీక్షలో వీళ్ళు ఏం చేస్తారు అంటే, అసలు ఏం చేయాలి దీక్షలో అంటే అది కూడా చెప్తాను, వినండి. అసలు దీక్షలో మీరు ప్రతిరోజు ఏం చేస్తుంటారు అయ్యప్ప మాల వేసుకొని అంటే, కొంతమంది తాంత్రిక పూజలకి అంకితం అయిపోతారు అయ్యప్ప దీక్షలో ఉండి. కొంతమంది ఇక్కడ వైదికపరమైన నార్మల్గా జరిగే పూజలకు అంకితం అవుతారు. కొంతమంది శరణఘోష. సో శరణఘోష ఎక్కువ జరిగేది, నెంబర్ ఆఫ్ జరిగేది అయితే శరణఘోష. సో ఆ శరణఘోష ఎలా ఉంటుంది అంటే, ఉదయం 4 గంటలకి 4:30 మధ్యలో ఉదయం లేచి చన్నీటితోటి తలకు స్నానం అది చేసి ఇలా అలంకరణ చేసుకొని, లోపల స్వామివారి మాల ఉంటుంది, ఈ మాలకు కూడా అలంకరణ చేసుకొని సన్నిధానం లేదా స్వాములు అందరూ కలిసి ఒక పీఠం పెట్టుకుంటారు, ఒక మఠం పెట్టుకుంటారు, ఒక సన్నిధానం ఏర్పాటు చేసుకుంటారు. ఊరికి చివర కానీ ఊర్లో ఎక్కడైనా కానీ స్వాములు అందరూ కలిసి ఒక చోట ఉండే ప్రాంతం, ఆ స్వాముల పీఠం, స్వాముల మఠం, స్వాముల సన్నిధానం. లేదా అదే ఊర్లో అయ్యప్ప గుడి ఉంటే ఇంకా బెటర్. సో ఆ గుడి దగ్గరికి వెళ్తుంటాం. సో అక్కడికి వెళ్ళి ఆ అయ్యప్ప గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గణపతికి, నాగరాజస్వామికి, కుమారస్వామికి ఆ ప్రదక్షిణల్లో నమస్కారాలు చేసి, అయ్యప్ప స్వామికి నమస్కారాలు చేస్తే చిన్నపాటి భజన కార్యక్రమం, స్వామివారి పాటలు చేసి, శరణఘోష 108 శరణాలు చేసి, స్వామివారి భజనావళి, స్వామి శరణం, అయ్యప్ప శరణం, భగవాన్ శరణం, భగవతి శరణం, ఇలా. తర్వాత పంచరత్నాలు, లోకవీరం. తర్వాత లోకవీరం చెప్పేసి భూతనాథ సదానంద అని చెప్పేసి అయ్యప్ప స్వామివారికి హారతి ఇచ్చేస్తాం. ఓం జయ శబరి సహరి స్వామి జయ శబరి సహరే స్వామివారికి మంగళహారతి పాడేస్తాం. చేసిన తర్వాత ఆ హారతి తీసుకొని, హారతి తర్వాత తీర్థం తీసుకొని, ఆ తీర్థం తర్వాత స్వామివారి దగ్గర ప్రసాదం తీసుకుంటాం. ఇది ఉదయం సెక్షన్. అలాగే సాయంత్రం సూర్యాస్తమయం. ఇప్పుడు చేసిందంతా ఉదయం 4 గంటల నుంచి 6:30 లోపు అయిపోయే కార్యక్రమం ఇది. ఈ శరణఘోష ఇదంతా కూడా అంటే సూర్యుడు రాకముందు కంప్లీట్ చేసుకోవాలి బేసిక్గాను. కొంతమంది ఇక డ్యూటీస్ అన్నట్టు ఎవరైనా లేట్ అయితే మరీ 6:30, 6:20 లోపు కంప్లీట్ చేసుకోవాలి, ఓకేనా. అలాగే సాయంత్రం అయితే సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఇదే ప్రాసెస్, మళ్ళీ శరణఘోష, మళ్ళీ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు. ఒకవేళ పీఠం అయితే గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది, గురుస్వాములు ఉంటారు. సో గురుస్వాముల ఆధ్వర్యంలో పీఠంలో అయితే స్వాములందరూ కలిసి ఒక పీఠం ఏర్పాటు చేసుకుంటారు. ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉంటూ, అక్కడే తింటూ, అక్కడ నుంచే వాళ్ళు పనికి వెళ్తారు. వాళ్ళు వ్యవసాయంకి వెళ్ళాలా, వాళ్ళు ఆటో డ్రైవింగ్కి వెళ్ళాలా, వాళ్ళు ఇంకేదైనా పనికి వెళ్ళాలా, ఇంకో ఏదైనా షాప్కి వెళ్ళాలా, వేరే ఆఫీస్కి వెళ్ళాలా అనేది ఆ మఠంలో ఉంటూనే వెళ్తుంటారు. సో ఇది చేయవలసిన పనులు. ప్రతిరోజు దీక్ష చేస్తున్నాం, దీక్ష స్నానం చేస్తున్నాం, అలంకరణ చేస్తున్నాం, స్వామివారి శరణఘోష చెప్తున్నాం, హారతి తీసుకుంటున్నాం, తీర్థం తీసుకున్నాం, ప్రసాదం తీసుకుంటున్నాం. ఈ తీర్థ ప్రసాదాల అనంతరమే భోజన కార్యక్రమాలు, అల్పాహార కార్యక్రమాలు జరగాలి. అల్పాహారం అంటే ఏదో భారీగా తినేయటం కాదు, అల్పాహారము. సో ఏది తిన్నా అల్పంగా తింటే దాన్ని అల్పాహారం అంటారు. అలాగే మరి భోజనం అంటే మధ్యాహ్నం ఏకభుక్తము అంటాం కాబట్టి మధ్యాహ్నం పూట భోజనం తింటారు. ఆ భోజనం కూడా స్వయంగా ఇంట్లో చేసుకోవచ్చు. స్వాములందరూ కలిసి ఒక పీఠం దగ్గర ఉంటారని చెప్పాను, ఆ పీఠంలో చేసుకుంటారు. లేదా స్వాములందరిలో ఎవరో ఒకళ్ళు భిక్షకు ఆహ్వానిస్తుంటారు, స్వామి ఈరోజు మా ఇంట్లో భిక్ష రండి అని. సో ఖచ్చితంగా ఆహ్వానం ఇస్తే నేను రాను, నాకు కుదరదు అనకుండా వెళ్ళి ఆ భిక్షని స్వీకరించి రావాలి. వేరే పని ఉంటే ముందుగా చెప్పాలి తప్ప రాను కుదరదు అనే మాట అనకుండా విషయం కూడా చెప్పాలి. ఇక నిజంగా మీకు వీలు పడట్లేదా ఆ విషయం కూడా స్వామికి చెప్తే, ఆయన 11 మంది స్వాములు భిక్ష పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్నారనుకోండి, మీరు రాకపోతే ఆ రోజు 9 మంది 10 మంది అవుతారు. సో మీరు రాని విషయం కూడా, ఇక మీకు వీలు పడని విషయం కూడా ముందే వాళ్ళకి తెలియపరచాలి. అప్పుడు వాళ్ళు ఇంకొక స్వామి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో అది భిక్ష కార్యక్రమం. ఇక చేయకూడని పనులు ఏంటి, అసలు ఏం చేయకూడదంటే, భిక్షకని వస్తానని చెప్పి రాకపోవడం, అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు, ఓకేనా. అలాగే స్వామి మనం భిక్ష పెట్టుకున్నాం అనుకోండి,
మన ఇంటికి కన్యస్వాములు వచ్చారు, మణికంఠలు వచ్చారని చెప్పేసి వాళ్ళకి బాగా పెడితే బాగా ఆశీర్వదిస్తారు అనుకొని చెప్పేసి వాళ్ళు వద్దు వద్దు అంటున్నా తగిలిస్తూ ఉంటారు. అది తప్పు. వాళ్ళు ఎప్పుడైనా కడుపు నిండా భోజనం చేసిన తర్వాత మనస్ఫూర్తిగా అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అంటారు. వాళ్ళు ఎప్పుడు సంతృప్తి చెందినప్పుడు అంటారు. నువ్వు ఫుల్గా పెట్టేసి వాళ్ళని బాధ పెట్టేసి కడుపు నిండా పెట్టేసి వాళ్ళు వద్దు మొర్రు అంటే అప్పుడు ఆశీర్వదించగలరా? వాళ్ళు బాధపడతారు. సో అలా కాకూడదు అంటే వాళ్ళకి ఎంత కావాలో అంతే పెట్టాలి. తినండి స్వామి, తినండి స్వామి అంటే వీళ్ళ ఆనందం ఏంటంటే స్వాములు ఎక్కువ తింటే ఎక్కువ ఆశీర్వదిస్తారు, అదే ఉండదు. కాబట్టి అది భక్తి అవ్వదు, పిచ్చికి పరాకాష్ట అవుద్ది. కాబట్టి మితంగా పెట్టండి స్వాములకి. అలాగే తినేవాళ్ళు కూడా మితంగా తింటూ ఆ దీక్షని హ్యాపీగా చేయండి. అలాగే చేయకూడని పనుల్లో స్వాములకు మాత్రమే అల్పాహారము, అలాగే భోజనశాలలు ఏర్పాటు చేసి ఉంటాయి సిటీస్లో అయితే. ఎలాగంటే అయ్యప్ప స్వాముల భిక్ష మరియు అల్పాహారం కలదని హోటల్స్ ఉంటాయి. ఆ హోటల్లో తినండి. అంటే ఇంట్లో వీలు పడిన వాళ్ళు, బయట వీలు పడిన వాళ్ళు, అంతేగాని బయట ఏ హోటల్ పడితే ఆ హోటల్ పట్టి తినకూడదు. ఎందుకంటే మన స్వాముల కోసం ఏర్పాటు చేసినటువంటి హోటల్స్లో నార్మల్ పీపుల్ వచ్చి తినొచ్చు, కానీ నార్మల్ పీపుల్ కోసం ఏర్పాటు చేసినటువంటి హోటల్స్కి వెళ్ళి స్వాములు తినకూడదు. ఎందుకంటే నార్మల్ పీపుల్కి ఉండే వంటల్లో ఉల్లిపాయలని, ఎల్లిపాయలని, ములక్కాయలని, నానా రకాల చెత్త అంతా ఉండి ఆడబెడతారు. మనం వెళ్ళి తినకూడదు. సో మన కోసం వండినైతే వాళ్ళు తినొచ్చు. ఎందుకంటే మన కోసం కేర్ తీసుకుని వండుతారు, పొద్దున్నే స్నానం చేసి వండుతారు. ప్లస్ కొన్ని చెప్పే కదా, ఉల్లిపాయలు, ములక్కాయలు కొన్ని రానివ్వకుండా ప్లాన్ చేసి మరి వండుతారు. కాబట్టి అటువంటి వాటి చోటే భోజనం చేసిన అల్పాహారం చేయడం ఇంకా మంచిది. అలాగే దూరాల వాటిలో కొన్ని ఉంటాయి కదా మాలకు ముందు, అవి మ్యాక్సిమం మానేస్తే మంచిది. ఈ మధ్య ఎక్కువ చేసేది ఫోన్ కాల్స్ లేదా గేమ్స్ చూడడం, రీల్స్ చూడడం. నువ్వు నార్మల్గా రీల్స్ అనుకొని చూస్తావు, అన్నీ దేవుడే వస్తాయా? రావు కదా, ఈ పడితే వస్తుంటాయి. కాకపోతే అప్పుడు ఖచ్చితంగా నీ కంట్రోల్, నీ ఆలోచన ఖచ్చితంగా మారిద్ది. అలా మారకుండా ఉండాలి అంటే పాత అలవాట్లు కొన్ని తగ్గించుకోవాలి. ఫోన్లు మాట్లాడడమైనా, అతిగా మాట్లాడడమైనా. మాలకు ముందు కొన్ని అతిగా కోపం వస్తుంటుంది. ఆ కోపాలన్నీ తగ్గించుకోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి ఈ దీక్ష. మళ్ళీ అదే చేస్తే మళ్ళీ ఖచ్చితంగా ఆ వేలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఖచ్చితంగా తగ్గించుకోవడం మంచిది. ఇంకా చేయకూడని కొన్ని నేను రాసి మరీ పెట్టాను. ఇప్పుడు ఎక్కడైతే పడుకున్నామో ఉదయం 4 గంటలకు లేచినప్పుడు లేవంగానే చాప్ మీద కొంతమంది పడుకుంటారు, కొంతమంది దుప్పటి వేసుకొని పడుకుంటారు, కొంతమంది మ్యాక్సిమం. సో అటువంటప్పుడు అది లేవగానే అది తీసేసి పక్కన పెట్టాలి. స్పీడ్గా వెళ్ళిపోయి స్నానం చేసేసి మళ్ళీ వచ్చి దాన్ని ముట్టుకోకూడదు, ఓకేనా? కానీ ముందే తీసి క్లీన్ చేసుకోవడం బెటర్. సాధ్యమైనంత వరకు దీక్షలో చేయాల్సినవి ఏంటంటే భిక్షలకు వెళ్ళడం, పూజలు చేయడం, లేదా భజనలు చేయడం. ఇవి కాకుండా సినిమాలకు వెళ్తా, టూర్లకు వెళ్తా అంటే అది కరెక్ట్ కాదు. ఒక ట్రావెలర్ అనుకోండి, నా పని అది కదండి, నేను వెళ్ళాలి తప్పదు అంటారు. సరే వెళ్ళిరా. కానీ మిగతా వాళ్ళు ఉంటారు కొంతమంది, మ్యాక్సిమం పనిలోని వాళ్ళు కూడా ఉంటారు. ఆ పని లేని వాళ్ళు మ్యాక్సిమం చేయాల్సింది అయ్యప్ప సినిమాలు ఏమైనా ఉంటే చూసుకోండి, లేదా అయ్యప్ప కథలో, లేకపోతే ఇంకే దేవుడి కథలైనా పర్వాలేదు. కానీ స్పెషల్గా సినిమాకి వెళ్తా అని చెప్పి థియేటర్ దాకా వెళ్ళి వేరే చూట్టాలు ఇలాగంటే, ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్ ఎవరో ఉంటారు, ఆయన తప్పదు, వాళ్ళ ఉండి కూడా డైరెక్షన్ చేయాల్సి వస్తుంది. మనకు అది కాదు కదా వృత్తి. సో మన వృత్తి ఆటో డ్రైవింగ్ అనుకోండి, మన వృత్తి ఏదో ఆఫీస్కి వెళ్తాం అనుకో, అది చేయండి, తప్పులేదు. దీక్షలో ఉండి నీ వృత్తి కాని దాన్ని నువ్వు మాల్లో ఉండి చేయకూడదు. మనం సన్నిధానంకి వెళ్ళినా, పీఠంకి వెళ్ళినా, పూజ కోసం వెళ్తున్నప్పుడు సాంప్రదాయ దుస్తులు అంటే పంచ కట్టుకొని వెళ్ళాలి. అయ్యప్పలం కాబట్టి అంటే ఏ దీక్ష చేసినా అలా పంచ కట్టుకొని పూజ చేయాలి. కానీ ప్యాంట్లు వేసుకొని వెళ్తా, నిక్కర్లు వేసుకొని వెళ్తా అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. అయ్యగారులు కూడా ఒప్పుకోరు, అక్కడున్న అయ్యగారులు కూడా. నార్మల్గా అయితే 2 ధర్మాలు ఉంటాయి మనిషికి, గృహస్థ ధర్మము, సన్యాస ధర్మము. గృహస్థ ధర్మం అంటే భార్య, పిల్లలు, అమ్మ, నాన్న చూసుకుంటూ ఒక జీవనం సాగిస్తూ ఉంటాడు, దాన్ని గృహస్థ ధర్మము అంటారు. లేదా సన్యాస ధర్మం, అసలు కుటుంబాన్ని పట్టించుకోకుండా ఏ హిమాలయాలోకి వెళ్ళో, ఇంకెక్కడికి వెళ్ళో, లేదా సాధువులాగా మారిపోయో భిక్షాటన చేస్తూ స్వీకరిస్తుంటాడు, దాన్ని సన్యాస ధర్మం అంటారు. ఇప్పుడు మనం మాల్లో ఉన్నప్పుడు చేసేది సన్యాస ధర్మం. అలాగే ఇంటికి కూడా వెళుతూ, ఇంటి దగ్గర కనపడుతూ అమ్మ వాళ్ళతో వాళ్ళని పెడితే తింటుంటాం. కాబట్టి గృహస్థ ధర్మంలో కూడా వస్తుంది. సో 2 ధర్మాలనే మనం కరెక్ట్గా పాటించాలి. గృహస్థ ధర్మాన్ని, సన్యాస ధర్మం 2 కలిపి ఉంటాయి ఈ దీక్షలు. ఎందుకంటే ఇల్లు వదిలిపెట్టి మరీ ఎవరు ఉండట్లేదు. నేను చెప్పినట్టు పీఠంలో ఉంటే మంచిది, సన్నిధానంలో ఉంటే మంచిది. కానీ రోజుకోసారి ఇంటి దాకా వెళ్తుంటారు, ఇంట్లో కనపడుతుంటారు, అమ్మ వాళ్ళు కనపడుతుంటారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా మనమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ గృహస్థ ధర్మాన్ని పాటించాలి. దీక్షలో ఉన్నందుకు సన్యాస ధర్మాన్ని
భిక్షలు చేయటం కానీ, పూజలు చేయటం కానీ, అలంకరణ చేసుకోవటం కానీ. అలంకరణ అంటే మళ్ళీ అందంగా డిజైన్లు పెట్టడం కాదు. స్వామివారు ఎలా బొట్టు పెట్టుకుంటాడో, ఎలా నామాలు పెట్టుకుంటారు అవి వేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ స్టైల్గా ఎట్లా క్రాపులు తీస్తా, ఇస్త్రీలు చేసుకుని నీట్గా అలా కాదు. సోకులొద్దు, శుభ్రం ఉంటే చాలు. సబ్బులు, షాంపూలు, ఇతర ప్రొడక్ట్ ఉంటాయి. నాకు బ్యాడ్ స్మెల్ వస్తుందండి, ఈ సబ్బుతో స్నానం చేస్తా, షాంపూతో స్నానం చేస్తా కాకుండా ఏ స్మెల్ వచ్చినా ఏమొచ్చినా శుభ్రతకి స్నానం చేయండి, పర్వాలేదు. సోకుల కోసం కాకుండా, ఇంకేదో ఎవరో మెచ్చుకోవాలనో, ఇంకేదో ఎవరో ఏదో అనుకుంటారనో కాకుండా ఆ షాంపూలు, ఆ సబ్బులు కొద్దిగా అవే ఇచ్చేయండి. ఆ దువ్వెంతో దువ్వటాలు, పౌడర్ రాయటాలు ఇవి కాదు. సో నీకు మరీ అంతగా బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఇబ్బందిగా అవుతుంది స్నానం చేయకపోతే, స్నానం చేసిన అదే ఏమంటారు సబ్బుతో స్నానం చెప్తే నాకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే, న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటారు. కుంకుడుకాయలు దొరికితే చెట్టుకి మీరే తెంపుకొని కుంకుడుకాయలని నలగొట్టి కుంకుడుకాయలతో స్నానం చేయండి, పర్వాలేదు. అది కూడా డైలీ కాదు, ఒక వీక్లీ వన్స్. అలాగే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి న్యాచురల్గా. ఇవి వేరే సబ్బులలో ఎందుకు చేయకూడదంటే, నాన్ వెజ్ ఐటమ్స్ ఎగ్గుతో చేసి కలుపుతుంటారు, ఎగ్గు కలుస్తుంటుంది, ఇంకేవేవో కలుస్తుంటాయి కెమికల్స్ కూడా. సో అది కూడా ఆ కెమికల్ ప్రోడక్ట్ కూడా బాగోదు. అది ఆయుర్వేదిక్ అనుకోండి, నీకు న్యాచురల్గా చేస్తారు కాబట్టి అది కూడా వాడమని కాదు. ఒకవేళ నాకు ఇబ్బంది అవుతుందండి, మేము వెళ్ళే పొజిషన్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అనుకున్న వాళ్ళు మాత్రం ఆ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ తోటి స్నానం చేయండి. అది కూడా డైలీ కాదు, ఎందుకంటే న్యాచురల్గా చేయడమే బెటర్ అండి. మ్యాక్సిమం అయినంత వరకు. అయితే కుదరట్లేదు అనుకుంటే ఆ ప్రాణి చేయండి, అంతేగాని ఇతరత్ర ప్రొడక్ట్స్, షాంపూలు, సబ్బులు కాకుండా, సరేనా? సో ఇవి చేయకూడని పనులు, చేయాల్సిన పనులు అయితే ఇవి. ఇంకేమైనా నాకేమైనా తెలిసినా చెప్తాను. ఇందులో మీకేమైనా తప్పు అనిపించినా కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అన్నీ తెలియడానికి నేనేమి పెద్ద పెద్ద గురుస్వామిని కూడా కాదు, నేను చిన్న స్వామిని. నేను గురుస్వాముల దగ్గర చాలా తెలుసుకోవాలి. సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనిపిస్తే సపోర్ట్ చేయండి. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప.